ఇప్పుడు సోదరిమణి అజ్మీరా ద్వాలి గారు, అజ్మీరా ద్వాలి, వైఫ్ ఆఫ్ కిమియా, మహబూబాబాద్ రైతు వేదిక నుంచి ద్వాలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్కారం. చెమలపల్లి సార్, హైదరాబాద్ మండలం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను చెప్తాలే. నాకు మిర్చి పండింది 1,65,000 మాఫీ సార్. 1,60,000 మాఫీ సార్. 1,80,000 అయిందా? నేను మిర్చి పండిస్తున్నా సార్. 1,80,000 అయినా రుణమాఫీ? రుణమాఫీ అయింది సార్. ఓకే, సంతోషం. 1,60,000 అయింది సార్. 65,000 పైసలు ఇచ్చిన బట్టి సార్ గారికి ఒకసారి నమస్కారం చెప్పు. అట్లాగా తల్లి, పైసలు ఇచ్చిన బట్టి సార్కి ఒకసారి నమస్కారం చెప్పు, లేకపోతే నా మీద కోపం అవుతాడు మళ్ళా. పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తుంది అక్కేందని. సంతోషం తల్లి, సంతోషం. ఓకే, తోట వేస్తాము సార్. మేము హ్యాపీగా ఉన్నాం సార్. మంచిది. ఓకే ఓకే, రైట్. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మించిన రైతు మహిళలు, రైతన్నలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ప్రత్యక్షంగా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గం అంతా ఉంది. ఈ పండుగకి రైతులకి ప్రజాపాలన ప్రభుత్వం ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటుందో ఉదాహరణ ఈ వేదిక అని తెలియజేస్తూ, అందుకు ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక మాట అన్నారు. ఆ మాట ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రానికి పోటీ రాష్ట్రంతోటో, పక్క రాష్ట్రంతోటో, ఇంకేదో ఉత్తర దక్షిణ భారతదేశ రాష్ట్రంతోటో కాదు, టెక్నాలజీలో జపాన్తో, అభివృద్ధిలో కొరియాతో అన్నారు. ఆ మాట విన్నాక, విత్ ది పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం, ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ మీటింగ్లో అన్న మాట, టెక్నాలజీ నేర్చుకోవాలంటే కొరియా, జపాన్ వెళ్ళాలి, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ సివిలైజేషన్, నూతన నాగరికత పోకడలు తెలుసుకోండి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి, మానవ బంధాల గురించి తెలుసుకోవాలంటే భారతదేశానికి వెళ్ళాలి అన్నాడు. అలాగే రైతు బంధాలకి, రైతు బాంధవ్య ప్రభుత్వంగా మరి ఈ పచ్చని పండుగ నిర్వహించేందుకు కారకులు, ప్రేరకులైన ఆనరబుల్ సీఎం గారి సందేశం.